వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మనిషి మేధస్సు ఎంతైనా ఎదగవచ్చుగాక, ఆకాశానికి నిచ్చెనలు వేయవచ్చు, చంద్రమండలంపై కాలు పెట్టవచ్చు, కుజగ్రహానికెళ్లి చుట్టుకొలతల్ని తీసుకురావచ్చు. కానీ ప్రకృతితో తలపడే శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకుంటే మాత్రం ముమ్మాటికి అది పొరపాటే. ప్రకృతితో ప్రత్యక్షంగా ఢీకొట్టడం మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు. ప్రకృతిని జయించాలంటే అది ప్రకృతి అండతోనే సాధ్యం. అలాంటి అవకాశాలకు మనిషే తూట్లు పొడుస్తున్నాడు. తప్పుల మీద తప్పులు చేస్తూ తప్పిదాలకు మూల్యం చెల్లిస్తున్నాడు. ఉత్తరాన హిమాలయాల్లా సముద్ర తీరవాసులకు పెట్టని కోటల్లా ఉంటాయవి. ఏ తుఫాను వచ్చినా, ఏ సునామీ పోటెత్తినా సహజసిద్ధ రక్షణ కవచాల్లా కాపాడుతాయి. ఆపద వస్తే ఆదుకునే ఆపద్బాంధవుల్లా నిలుస్తాయి. అవే సహజసిద్ధ మడ అడవులు, ప్రత్యేకంగా పెంచుకున్న సరుగుడు వనాలు. తుఫాన్లు వస్తే తీర ప్రాంత పరిరక్షణలో ఏవైనా వీటి తర్వాతే. కానీ ఇప్పుడు ఆ అడవులేవి, ఆ రక్షణ కవచాలు ఏవి? ఈ ప్రకృతి సహజ సిద్ధ రక్షణ సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఒకానొక అద్భుత వ్యవస్థ. అయితే స్వార్థం పెరిగే కొద్దీ ప్రకృతి గుండెల్ని నిర్దయగా పిండేస్తున్నారు. కృత్రిమ ఏర్పాట్లతో సహజమైన వాతావరణానికి కొరివి పెడుతున్నారు. అభివృద్ధి ముసుగులో పర్యావరణానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు. తీరా ఆ ప్రకృతి ప్రకోపిస్తే నిస్సహాయంగా చూస్తుండిపోతున్నారు. హుదుద్ వంటి తుఫాన్లు విరుచుకుపడుతున్నా దాని తీవ్రతను అడ్డుకోలేని నిస్సహాయత మన స్వయంకృతమే. మొన్నటికి మొన్న హుదూద్ తుపాను ధాటికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. విశాఖ ఎయిర్పోర్ట్, ఓడరేవు, స్టీల్ ప్లాంట్, జూ, చివరికి తుపాను హెచ్చరికల కేంద్రంతో సహా సర్వం చిగురుటాకుల్లా ఉనికాయి. విశాఖ పరిసర ప్రాంతాలు భయం గుప్పిట్లో గజగజలాడాయి. చెట్లు కూలిపోయాయి, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. 100 ఏళ్ల నుంచి విశాఖ పచ్చదనానికి ప్రతినిధుల్లా నిలిచిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా పెకలించుకుని విరుచుకుపడ్డాయి. హుదూద్ తుపాను గాలి వేగానికి 10 మంది నెడితేగాని కదలని వాహనాలు సైతం దూది పింజల్లా గాల్లో తేలిపోయాయి. పక్కా భవనాలు కూడా శిథిల చిహ్నాల్లా మిగిలాయి. ప్రకృతి ముందు మనిషి శక్తి ఏ పాటిదో హుదూద్ తుపానుతో మరోసారి తేలిపోయింది. ప్రకృతి కన్నెర్రకు ఎంతటి అధునాతన నిర్మాణాలైనా పునాదులతో కదులుతాయన్న విషయం మనిషికి బోధపడింది. ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ప్రకృతి విసిరే సవాలు ప్రకృతి సాయంతోనే ఎదుర్కోవాలి. అంతే, అంతకంటే మరో మార్గం లేదు. అలాంటి ఏర్పాట్లేవీ లేకే హుదూద్ దెబ్బకు విశాఖ తీరం విలవిల్లాడింది. పలుకు పారా ఉన్నాయని, పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు అందుబాటులో ఉన్నాయన్న ధైర్యం కొద్దీ ఇష్టం వచ్చినట్టు తీరం గుండెల్ని చీల్చుకుంటూ పోతే ఏమవుతుంది? అభివృద్ధి మాటున పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఎలాంటి దృశ్యాల్ని చూడాల్సి వచ్చింది? మున్సిపాలిటీ అధికారులు కార్పొరేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్లు చెప్పే నియమ నిబంధనలను 4 డబ్బులు పెట్టి కొనేసి ఇల్లు, వాకిలి, కార్యాలయం, కర్మాగారం కట్టేసుకోవటం వల్ల ఎలాంటి దారుణాన్ని చవిచూడాల్సి వచ్చింది? తిలాపాపం తలాపిడికడు పంచుకోవాల్సిందే. ప్రళయం ముందు ఎంతటి అభివృద్ధైనా తలవంచాల్సిందే. ఈ నష్టం ఎప్పటికి పూడాలి? ఆలోచించే కొద్దీ ఒళ్లు జల్దరించే పరిస్థితి. పూర్వపు అందాల విశాఖను చూడాలంటే మళ్లీ ఎన్నేళ్లు పడుతుంది? అభివృద్ధి కోసం మనిషి మొదట దరఖాస్తు చేసుకోవాల్సింది పంచాయతీకో, మున్సిపాలిటీకో, కార్పొరేషన్కో కాదు, మనల్ని అక్కున చేర్చుకున్న ప్రకృతికి. ప్రకృతి నియమాలే అతిపెద్ద చట్టాలు. వాటిని అతిక్రమించడం వల్లే ఇంతటి విలయాన్ని చూడాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 9 జిల్లాల్లో సుమారు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. బంగాళాఖాతంలో తుపాను వచ్చినప్పుడల్లా తీర ప్రాంతం నష్టపోకుండా ఉండేందుకు సముద్రం నుంచి 5 కిలోమీటర్ల వరకు సరుగుడు చెట్లను పెంచాలని 30 ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి సూచించారు శాస్త్రవేత్తలు. వారి సూచనల్ని పరిగణలోకి తీసుకుని 20,000 ఎకరాల్లో ఈ వనాలను పెంచింది అటవీశాఖ. ఫలితంగా 80ల నుంచి 90ల కాలంలో వచ్చిన తుపాన్ల వల్ల నష్టం బాగా తగ్గిందని గుర్తించారు. మత్స్యకార గ్రామాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని అంచనా వేశారు. అయితే గడిచిన కొన్నేళ్లుగా ఈ వనాల పెంపకంపై పాలకులు దృష్టి పెట్టడం లేదు. అరకొర నిధులతో అటవీశాఖ నిర్లక్ష్యం ప్రదర్శించింది. దీంతో తుపాన్లు వచ్చినప్పుడు తీరాలు కదిలిపోతున్నాయి. ప్రయత్నం ఎలాగూ లేదు. పోనీ సహజసిద్ధంగా తీరం వెంబడి ఏర్పడ్డ మడ అడవులనైనా కాపాడుకోగలుగుతున్నామా అంటే అదీ లేదు. దీంతో హుదూద్ వంటి తుపాన్లు సవాలు విసిరితే చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది. చెట్టు కనిపిస్తే కత్తి దూయటానికి సిద్ధపడే మానవ అవలక్షణం పుణ్యమా అని
పచ్చదనం ఉనికి ప్రమాదంలో పడిపోయింది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల సహజ సిద్ధ రక్షణ కవచాలు మడ అడవులే. 1977లో వచ్చిన ఉప్పెన నుంచి గుంటూరు జిల్లాను కాపాడింది మడ అడవులే. 2004లో వచ్చిన సునామీ నుంచి తీర ప్రాంతాన్ని కాపాడుకున్న కవచాలు ఇవే. ప్రకృతి వరప్రసాదమైన మడ అడవులను నిర్లక్ష్యం చేసి దివిసీమ ఎంత నష్టపోయిందో అందరికీ తెలిసిందే. గింజలేసి పక్షిని పెంచు, విత్తులేసి చెట్టును పెంచు అన్న ధోరణి కొరవరటమే వినాశనానికి కారణమవుతోంది. మడ అడవులను రక్షించుకోవాలన్న తపన లేకనే విధ్వంసాలను చవిచూడాల్సి వస్తోంది. మనమేం చెయ్యక్కర్లేదు, వాటిని తెగ నరక్కపోతే చాలు. మడ అడవులు సముద్ర తీర ప్రాంతాల్లోని చిత్తడి నేలల్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి. ఇలవమడ, నల్లమడ, గుగ్గిలం, తెల్లమడ, ఈల్వమడతో పాటు మొత్తం 35 రకాల చెట్లు ఈ అడవుల్లో పెరుగుతాయి. ఇవి నీటిపై తేలియాడుతూ 2 నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు పెరిగి తీరానికి రక్షణ గోడలా నిలుస్తాయి. ఎంతటి కఠిన జలాల్లోనైనా పెరిగే మడ అడవులు ఎంతో దట్టంగా విస్తరిస్తాయి. ఎంతటి గాలులనైనా తట్టుకుని నిలబడేంత దృఢంగా ఉంటాయివి. చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవి అన్నట్టు దుర్భేద్యంగా విస్తరిస్తాయి. మన రాష్ట్రంలో తూర్పు గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో మడ అడవులు ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. పులికాట్ సరస్సు ప్రాంతంలోనూ కొంతమేర కనిపిస్తాయి. సముద్రానికి తీరానికి మధ్య షాక్ అబ్జర్వర్లలా పనిచేస్తాయి మడ అడవులు. మానవ నిర్మితాలేవి ఇవ్వలేనంత రక్షణ కల్పిస్తాయి. సముద్ర జలాల్లో పెరిగే రొయ్యలు, చేపలు, ఇతర జీవజాలానికి రక్షణ ఇవ్వడంతో పాటు తీర ప్రాంతానికి పెట్టని కోటలాంటివి మడ అడవులు. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోని వేల హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. కృష్ణా, గోదావరి, గౌతమి, వైనతేయ నదులు పాయలుగా విడిపోయి సముద్రంలో కలిసే చోట ఇవి విస్తరించాయి. భారతదేశంలో సుమారు 6,700 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉంటే వాటిలో 70% తూర్పు తీరంలోనే ఉన్నాయి. పశ్చిమ తీరం వెంబడి 12%, మిగిలిన చోట్ల 18% ఉన్నాయి. దేశంలో మడ అడవులు గంగా, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మదా, తపతీ నదుల ముఖద్వారాల్లోనూ, అండమాన్ నికోబార్, పశ్చిమ బెంగాల్లోని సుందరబన్స్లోనూ విస్తరించి ఉన్నాయి. అంటే దేశంలోనే ఎంతో అరుదైన సహజసిద్ధమైన రక్షణ అవకాశం తెలుగు రాష్ట్రానికే ఎక్కువగా ఉందన్నమాట. అలాంటి ప్రకృతి ప్రసాదిత వన సంపదను మనం ఎలా చూసుకుంటున్నాం? వీటి ద్వారా మనకు లభిస్తున్న ప్రయోజనాల్ని ఎంతవరకు కాపాడుకుంటున్నాం? ప్రకృతితో చెలగాటమాడితే ప్రళయాల్ని, విలయాల్ని చేజేతులా కోరి తెచ్చుకున్నట్టే. విశాల తీరం వెంబడి క్రమంగా అంతరిస్తున్న మడ అడవులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా మనం కళ్లు తెరవటం లేదు. ఒకవైపు అభివృద్ధి మాటిన డ్రెడ్జింగ్ పనులు, మరోవైపు భూబకాసురుల కబ్జాలతో ఈ అడవులు క్రమేణా కనుమరుగైపోతున్నాయి. మరీ ముఖ్యంగా తూర్పు తీరంలోని సఖినేటిపల్లి నుంచి తొండంగి వరకు మడ అడవులు విస్తరించి ఉన్నాయి. కేజీ బేసిన్లోని తూర్పు సముద్ర తీరంలో చమురు సహజవాయు అన్వేషణ వెలికితీత కోసం సముద్రంలో సాగుతున్న డ్రెడ్జింగ్ పనులు మడ అడవులకు మరణ శాసనం రాస్తున్నాయి. అభివృద్ధి ముసుగులో ఇటు మత్స్య సంపద, అటు సహజ సిద్ధ రక్షణ స్వాహా అయిపోతున్నాయి. మడ అడవులను నరికేసి చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేస్తుంటే ఇదేమని అడిగేవారు లేరు. అనేక రకాల జీవజాతులతో పాటు ఔషధ గుణాలు ఉన్న వృక్షాలకు ఆలవాలం మడ అడవులు. అందుకే మడ అడవుల్ని కొరంగి అభయారణ్యంగా గుర్తించారు. ఇలాంటి అపురూపమైన అభయారణ్యాన్ని కాపాడుకోవాల్సిన అటవీ శాఖ ఏం జరుగుతున్నా పట్టనట్టే వ్యవహరిస్తోంది. దీంతో హుదుద్ వంటి తుఫాన్లు వచ్చినప్పుడు నష్టం అంచనాలకు అందని విధంగా తీవ్రాతి తీవ్రంగా ఉంటోంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ మడ అడవులను కాపాడుకోలేక, మరోవైపు ప్రణాళికాబద్ధంగా సరుగుడు వనాల్ని పెంచుకోలేక మన పాలకులు చూపుతున్న నిర్లక్ష్యం కొంపముంచుతోంది. మడ అడవులు ప్రకృతికి పట్టుగొమ్మలు కాబట్టి వీటి ఆధారంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుచుకుంటే ఆదాయానికి తోడు ప్రకృతి విపత్తుల సమయంలో అదో అభయహస్తం. సరుగుడు చెట్లనైనా సరిగ్గా పెంచుతున్నారా అంటే అదీ లేదు. పెరిగిన చెట్లను నరికేస్తూ ప్రకృతితో పరిహాసాలాడుతున్నారు. తీరం ఉన్నంతకాలం ఇలాంటి రక్షణ కవచాల్ని తీర ప్రాంత సంక్షేమం కోసం పెంచుతూనే ఉండాలి. ఇదో నిరంతర యజ్ఞంలా సాగాలి. కానీ ఆ ముందు చూపు కొరవడింది. ఇంతటి వినాశనం అందుకేనంటున్నారు వాతావరణ నిపుణులు. విశాఖ విషయానికి వస్తే గతంలో హెచ్పీసీఎల్ ప్రాంతంలో విస్తారంగా మడ అడవులు ఉండేవి.
అంతేకాదు విశాఖ చుట్టూ ఉన్న కొండలపై అపారమైన వృక్ష సంపద ఉండేది. కానీ అభివృద్ధి పేరిట వీటిని ధ్వంసం చేస్తూ పోవటం వల్లే హుదూద్ సృష్టించిన విలయానికి విశాఖ ఇంతగా ఉనికిపోయింది. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.